ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎండలు మునిపెన్నడు లేని విధంగా ముదురుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో ఇది ఏకంగా 45 డిగ్రీలకు చేరువ కావడంతో జిల్లా వ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర నీరసానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కర్నూలు ఎండలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రాష్ట్రంలోని బాలుడు బొగబగ అంటున్నాడు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 44.45 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదవుతున్నది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు రావద్దని డాక్టర్లు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదయం 8-9 గంటల ప్రాంతంలోనే ప్రజలకు ఉక్కపోతగా చూపిస్తూ బాణుడు బగబగ అంటున్నాడు. ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నందువల్ల గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు బయటికి రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముఖ్యంగా డాక్టర్లు చెప్పడం ఏంటంటే ఈ ఉష్ణోగ్రత వేడి నుంచి తట్టుకోవడానికి ముఖ్యంగా శీతల పానీయాలు కాకుండా ప్రకృతి సిద్ధమైన ఈ టెంకాయ పాలు, తాటి ముంజలు తీసుకోవాలని, అలాగే ఓఆర్ఎస్ కూడా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కర్నూలు వాతావరణం రిపోర్టు కెమెరామెన్ శివతో మధు, మెట్రో టీవీ. రాష్ట్రంలోని బాలుడు బొగబగ అంటున్నాడు. అత్యధికంగా